నువ్వు చెప్పమ్మా తులసి. తులసి మాత్రం ఎలా ఒప్పుకుంటుంది నాన్న? అసలు ఏ భార్య అయినా తన భర్త మీద ఇలాంటి నింద వేసిన దాన్ని పీక పట్టుకోవాలనుకుంటుంది కానీ ఇంట్లో పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటుంది? అసలు తులసి కాదు నాన్న, నేను చెప్తున్నా. ఈ తెగించిన ఆడదే కేసే పెట్టుకొని బట్టలు చించుకొని ఊరేగని. ఈ ఇంట్లో ఉండడానికి మాత్రం వీల్లేదు, అంతే. నాకు కూడా సిద్ధు చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది. మీరు కాసేపు నోరు మూసుకుంటారా? రేపు ఎవరో ఒకరు నా మీద కూడా నిందేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో. నువ్వు చెప్పమ్మా తులసి. ఈ కుటుంబం కల నెరవేర్చుకుందామా లేక నలుగురిలో నవ్వుల పాలవుదామా? మావి అడుగుతున్నారు కదమ్మా తులసి, నీ నిర్ణయం ఏంటో చెప్పమ్మా. నా భర్త నీకు అన్యాయం చేశాడు, నీ బతుకు నాశనం చేశాడు అంటున్నావు కదా. అదే నిజమైతే దేవుడి ముందు ఈ హారతి మీద ప్రమాణం చేయి. అయిపోయింది, ఇంకిది జంపే. ప్రమాణం చేయి కనిష్క. నేను ఏమైనా చేస్తాను, నాకు ఎలాగైనా సిద్ధు దక్కాలి. సరే, ఈ హారతి ఆర్పి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, సిద్ధు నా బతుకు నాశనం చేశాడు. సరే, నా భర్త నీకు అన్యాయం చేశాడంటున్నావు కాబట్టి నీకు న్యాయం జరిగేదాకా నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి నాకు ఏం అభ్యంతరం లేదు.